never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. ఇక్కడ మీరు చూస్తుంది టీవీఎస్ రైడర్ 125. 2021లో ఈ బైక్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రీమియం 125 సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్ ఇది. ఈ బైక్ రావడం వల్ల ఈ మార్కెట్ ఓపెన్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ బైక్ వాక్ అరౌండ్ మాత్రమే కాదు, రైడ్ రివ్యూ కూడా ఉంది. సో లాస్ట్ వరకు చూడండి. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రివ్యూ స్టార్ట్ చేద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ధర్మాన టీవీఎస్ విజయనగరం మాకు హెల్ప్ చేసినందుకు. మీరు విజయనగరంలో ఉండి టీవీఎస్లో ఏ బైక్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, ఆన్ రోడ్ ప్రైజెస్ తెలుసుకోవాలనుకున్నా వై జంక్షన్లో ఉన్న ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఫ్రంట్ డిజైన్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ టీవీఎస్ లోగో ఆర్ అని ఉంది, అంటే రైడర్ అని. ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ ఎల్ఈడి హెడ్ లైట్. ఇండికేటర్స్ మాత్రం హాలోజన్ ఇచ్చారు. ఎల్ఈడి ఇచ్చుంటే బాగుండేది, ప్రీమియం బైక్ కాబట్టి. యూఎస్డి ఫోక్స్ ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ కాస్ట్ కటింగ్. ఈ సెగ్మెంట్లో బైక్స్ ఎంత బాగున్నా సరే కాస్ట్ తక్కువ ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. ఇంకొకటి 125cc బైక్ కాబట్టి మోస్ట్లీ సిటీలోనే రైడ్ చేస్తాం. నార్మల్ సిటీ రైడ్స్కి యూఎస్డి ఫోక్స్ అయినా టెలిస్కోపిక్ ఫోక్స్ అయినా ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. బ్రేక్స్ చూసుకుంటే మనకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్ ఉంది. 240mm ఫ్రంట్ డిస్క్ ఇది. ఏబిఎస్ లేదు, ఏబిఎస్ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ టైర్స్ చూసుకుంటే 80/100 ఫ్రంట్ టైర్, ట్యూబ్లెస్ టైర్ విత్ అలోయ్ వీల్ వస్తుంది. ఇది బైక్ సైడ్ లుక్. సింగిల్ సీట్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఈ స్ప్లిట్ సీట్ వేరియంట్ చూడడానికి చాలా బాగుంది, స్పోర్టీగా ఉంది కొంచెం. ఫ్యూయల్ ట్యాంక్ కూడా చాలా కట్స్ ఉన్నాయి. ఇక్కడ 3D హార్స్ లోగో సిల్వర్ ఫినిషింగ్లో ఉంది. ఇక్కడ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ మీరు చూడొచ్చు. కిందనే టీవీఎస్ ఇంటెలిగో అని ఉంది, అంటే స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్. కార్స్లో చూస్తుంటాం, దీనివల్ల ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఎంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 124.8cc ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ వస్తుంది. 8.37 హార్స్ పవర్ అండ్ 11.2 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. ఇక్కడ 3D రైడర్ లోగో ఉంది. ఇది స్ప్లిట్ సీటే కానీ పిలియన్ కంఫర్ట్లో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంది అండ్ స్టెప్అప్ కూడా ఎక్కువ లేదు రైడర్కి పిలియన్కి మధ్యలో. ఎగ్జాస్ట్ డిజైన్ ఇది. ఒకసారి వాక్ అరౌండ్ అయిపోయాక ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. రేర్ ఇందాక చెప్పినట్టు డ్రమ్ బ్రేక్ వస్తుంది, డిస్క్ బ్రేక్ రాదు. 130mm డ్రమ్ బ్రేక్ ఇది. టైర్స్ మీద టీవీఎస్ టైర్స్ అనే బ్రాండింగ్ ఉంది. మేబీ టీవీఎస్ వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్నట్టున్నారు టైర్స్. 100/90/17 రేర్ టైర్ సెక్షన్. మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ క్యాలిపర్ మీద కూడా అలాంటి బ్రాండింగ్ లేదు, అది కూడా మేబీ టీవీఎస్ వాళ్ళు ఓన్ది అనుకుంటా. ఇది టైల్ లైట్ డిజైన్. ఎల్ఈడి టైల్ లైట్ వస్తుంది. ఇండికేటర్స్ మాత్రం హాలోజన్. టైల్ లైట్ కింద సీట్ ఓపెన్ చేసుకోవడానికి కీ హోల్ ఇచ్చారు. ఇది శారీ గార్డ్, కమ్యూటర్ బైక్స్లో చాలా ఇంపార్టెంట్. ఈ బైక్ పైన పిలియన్స్తో రైడ్ చేసే ఛాన్స్ ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ సీట్ చూడొచ్చు చాలా వైడ్ ఉంది. పిలియన్ కంఫర్ట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గ్రాబ్ రైల్స్ కూడా ఉన్నాయి. సో శారీ గార్డ్ తీయకుండా ఉంచడమే మంచిది సేఫ్టీ కోసం. నెక్స్ట్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది ఇందులో. ఇంజిన్ క్రాష్ గార్డ్స్ కూడా ఉన్నాయి. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇందులో 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. 125cc కాబట్టి ఎక్కువ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో స్లిప్పర్ క్లచ్ లాంటివి ఏం లేవు, బట్ క్లచ్ మూమెంట్ లైట్గానే ఉంది. పాస్ లైట్, హెడ్ లైట్ కంట్రోల్స్, ఇండికేటర్స్ అండ్ హార్న్. ఇది హార్న్ సౌండ్. రైట్ సైడ్ ఇక్కడ చూస్తే ఇది ఇంజిన్ కిల్ స్విచ్ అనుకుంటారు, కానీ ఇది ఇంజిన్ కిల్ స్విచ్ కాదు. రైడింగ్ మోడ్స్ ఇవి. ఈకో అండ్ పవర్ అని 2 మోడ్స్ ఉంటాయి. ఈకోలో ఉన్నప్పుడు ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఇక్కడ ఇంజిన్ ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది. ఇది కీ డిజైన్. ఒకవైపు హార్స్ లోగో ఉంది, ఇంకోవైపు టీవీఎస్ అని ఉంది. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లేఅవుట్. ఈ వేరియంట్లో రివర్స్ ఎల్సీడీ వస్తుంది. ఎస్ఎక్స్ అని ఒక టాప్ వేరియంట్ ఉంది, అందులో మీకు ఫుల్ టీఎఫ్టీ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ చూసుకుంటే రేంజ్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ట్రిప్ ఏ అండ్ ట్రిప్ బి ఉంటుంది. ఇవి కాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే సైడ్ స్టాండ్ ఇండికేటర్, టాకోమీటర్, స్పీడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టైమ్, ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, ఓడోమీటర్ కూడా ఉన్నాయి. ఇది బైక్ కంప్లీట్ వాక్ అరౌండ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి విని రైడ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు రైడ్ చేయబోయే బైక్లో స్పీడోమీటర్ కనెక్ట్ చేసలేదు, సో ఎంత స్పీడ్లో ఉన్నాం మనకు తెలియదు, అదొకటే ప్రాబ్లం. ఫస్ట్ ఇంప్రెషన్స్ చూసుకుంటే బైక్ చాలా లైట్ వెయిట్ ఉంది. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. బిగినర్స్ అని ఎందుకు అంటున్నానంటే ఈ సెగ్మెంట్ ఎవరైతే కన్సిడర్ చేస్తున్నారో వాళ్ళు మోస్ట్లీ బిగినర్స్ అయ్యి ఉంటారు. వాళ్ళకి వెయిట్ తక్కువ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది ట్రాఫిక్స్లో కానీ, పార్కింగ్లో మూవ్ చేసినప్పుడు కానీ. దీనివల్ల హ్యాండ్లింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం.
ఇంజిన్ ఇందాక చెప్పినట్టు 125cc 8 హార్స్ పవర్ అండ్ 11 Nm ఆఫ్ టార్క్, అంటే డీసెంట్ నెంబర్స్ ఇవి. ఎవరైతే ఈ బైక్ని మెయిన్లీ సిటీ పర్పస్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి. ఎందుకంటే సిటీ ట్రాఫిక్లో మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళలేం, మ్యాక్సిమం 70-80 అంతే. హెవీ ట్రాఫిక్ ఉంటే ఇంకా తగ్గుతుంది ఆ స్పీడ్. ఈ బైక్తో 70-80 ఈవెన్ 100 అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈజీగా రీచ్ అవుతుంది. కానీ వైబ్రేషన్స్ ఉన్నాయి. 5000 RPM వరకు బైక్ బాగానే ఉంటుంది. 5000 అబవ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి హ్యాండిల్ బార్ మీద, ఫుట్ పెక్స్ మీద. సీట్ దగ్గర కూడా కొంచెం వైబ్రేషన్స్ వస్తాయి. స్మాల్ కెపాసిటీ మోటార్ సైకిల్ కాబట్టి ఎక్కువ కంప్లైంట్ కూడా చేయలేం. ఈ బైక్స్ అనేవి లో RPMస్లో డీసెంట్ స్పీడ్స్లో రైడ్ చేయడానికి మాత్రమే డిజైన్ చేస్తారు. ఎక్కువ స్పీడ్ కావాలి, ఇంకా అగ్రెసివ్గా రైడ్ చేయాలనుకుంటే 150 to 160 సెగ్మెంట్ బైక్స్ చూసుకోవడం బెటర్. ఇప్పుడు చూసారు కదా, ఇలా 60-70 స్పీడ్ వరకు ఓవర్టేక్ చేయడంలో కానీ యాక్సలరేట్ చేయడంలో కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బైక్ 0 to 60 5.9 సెకండ్స్లో రీచ్ అవుతుంది. సో ఫాస్ట్ బైకే, కాకపోతే ఒక స్పీడ్ వరకు మాత్రమే. 80-90 అబవ్ వెళ్ళినప్పుడు ఇంకా పర్ఫామ్ చేయదు ఈ బైక్, అక్కడ ఎండ్ అయిపోతుంది. ఆ స్పీడ్స్ లోపల ఉంటే మాత్రం బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇందాక మీకు చూపించినట్టు 2 మోడ్స్ ఉన్నాయి ఇందులో, ఈకో, పవర్. ఈకోలో ఉంటే ఒక 15% మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఈ బైక్ మైలేజ్ కొంతమంది 55 to 60 అంటారు, కొంతమంది 70 అబవ్ కూడా వస్తుంది అంటారు. అది మన రైడింగ్ స్టైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఏ స్పీడ్స్లో వెళ్తున్నారని. యావరేజ్గా మనం 60 km/లీటర్ అనుకున్నా సరే 10 లీటర్స్ ట్యాంక్ కాబట్టి 600 రేంజ్ వస్తుంది. అది చాలా ఎక్కువ కమ్యూటర్ బైక్కి. ఎక్కువ సిటీ రైడింగ్ చేసే వాళ్ళకి మెయిన్ కన్సర్న్ మైలేజే ఉంటుంది స్పీడ్ కంటే. మైలేజ్ ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది సిటీలో. సో ఇందులో మీకు మైలేజ్ ఇష్యూ అయితే అస్సలు లేదు. పవర్ డ్రాప్ ఉంది కానీ మైలేజ్లో అలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఫస్ట్ 3 గేర్స్ అయితే చాలా షార్ట్ ఉన్నాయి, అంటే ఫాస్ట్గా రెడ్ లైన్ అయిపోతున్నాయి. 4-5 పర్లేదు, డీసెంట్గా ఉన్నాయి. ట్రాఫిక్ని ఫిల్టర్ చేసినప్పుడైనా ఓవర్టేక్ చేసినప్పుడైనా చాలా ఫాస్ట్గా గేర్స్ మారుస్తూ ఉండాలి, అప్పుడే మనకి యాక్సలరేషన్ దొరుకుతుంది. ఇంకా క్లచ్ మూమెంట్ చూసుకుంటే కొంచెం హార్డ్గా ఉంది. ఇందాక వాక్ అరౌండ్లో చూసినప్పుడు అంత హార్డ్ అనిపించలేదు, కానీ ఇప్పుడు రైడ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్గా గేర్స్ మారుస్తున్నప్పుడు కొంచెం హార్డ్ అనిపిస్తుంది. ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి, 180 mm ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పెద్ద పాట్ హోల్స్ అయినా పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అయినా సరే. సిటీలో రైడ్ చేస్తున్నప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇంపార్టెంటే, రోడ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి. సో ఇప్పటి వరకు ఇంజన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. సస్పెన్షన్ సాఫ్ట్గానే ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎక్కడ స్టిఫ్ అనిపించలేదు. సిటీ రైడింగ్లో సాఫ్ట్గా ఉండడమే మంచిది, ఎందుకంటే ఈ ఇందాక చెప్పినట్టు స్పీడ్ బ్రేకర్స్, పాట్ హోల్స్ ఏవైనా ఉండొచ్చు. బ్రేక్స్ ఒకసారి టెస్ట్ చేద్దాం. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ డీసెంట్గానే ఉంది, అంటే 60 కంటే తక్కువ స్పీడ్లో వెళ్తున్నప్పుడు బ్రేక్ చేస్తే చాలా వేగంగా ఆగిపోతుంది. కానీ 60 కంటే ఎక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది ఆగడానికి. ఇందులో ఏబిఎస్ ఆప్షన్గా ఇచ్చున్నా బాగుండేది. హీరో 125 ఎక్స్ట్రీమ్ చూసుకుంటే అందులో మనకి ఏబిఎస్ ఆప్షన్ ఉంది. పోనీ ఏబిఎస్ లేకపోయినా సరే వెనక డిస్క్ అయినా ఇవ్వాల్సింది. వెనక డ్రమ్ బ్రేక్ ఉంది, అది లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఫ్రంట్ బ్రేక్ యూస్ చేయడానికి ట్రై చేయండి, 70 to 80%. రియర్ బ్రేక్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి. నేను అనుకుంటుంది ఈ బైక్ని 60-70 స్పీడ్లో రైడ్ చేయడమే మంచిది. ఇంజిన్ వైబ్రేషన్స్ పరంగా చూసుకున్నా సరే, బ్రేక్స్ పరంగా చూసుకున్నా సరే, ఆ స్పీడ్ లిమిట్లో ఉన్నంత వరకు మనకి వైబ్రేషన్స్ కానీ ఈ బ్రేకింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. నెక్స్ట్ సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక చెప్పినట్టు సీట్స్ చాలా వైడ్గా ఉన్నాయి. రైడర్కి పిలియన్కి మధ్యలో గ్యాప్ లేదు, స్ప్లిట్ సీట్ అయినా సరే. పిలియన్స్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కంఫర్ట్లో. ఈ బైక్ని ఎలానో టూరింగ్ కోసం కన్సిడర్ చేయరు కాబట్టి సిటీలో కంఫర్టబుల్గానే ఉంటారు. ఇంకా రైడింగ్ పొజిషన్ చూసుకుంటే అప్రైట్ ఉంది, అంటే స్ట్రైట్ ఉండాలి, ముందుకు లీన్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాండిల్ బార్ వైడ్గానే ఉంది. ఫుట్ పెక్స్ కూడా మధ్యలో ఉన్నాయి, వెనకలేవు. ఎన్ని అవర్స్ మనం రైడ్ చేసినా సరే అన్కంఫర్టబుల్గా ఉండదు. సీటింగ్ కంఫర్ట్ అండ్ రైడింగ్ పొజిషన్ రెండు కంఫర్టబుల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ బైక్ టర్నింగ్ రేడియస్ చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, చాలా తక్కువ ఉంది. ఇది మనకి ట్రాఫిక్లో యూటర్న్స్ తీసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఈ బైక్ ఇంజిన్, సస్పెన్షన్, బ్రేకింగ్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు మీరు ఈ బైక్ని సిటీ రైడింగ్ కోసం కన్సిడర్ చేస్తుంటే మీకు ఏం బాగా యూజ్ అవుతాయో వాటి గురించి మాట్లాడదాం. అండ్ అలానే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో లాస్ట్లో మాట్లాడదాం. ఫస్ట్ పాజిటివ్స్ చూసుకుంటే సిటీలో మనకి మెయిన్గా యూజ్ అయ్యేది ఇందాక చెప్పినట్టు మైలేజ్. ఈ బైక్ మనకి 60+ మైలేజ్ ఇస్తుంది. సో పెట్రోల్ పైన ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదు.
సెకండ్, గ్రౌండ్ క్లియరెన్స్. 180 ప్లస్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది దీంట్లో. ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఆర్ పాటోల్స్ వచ్చినా వరీ అవ్వక్కర్లేదు. నెక్స్ట్ అడ్వాంటేజ్ యాక్సలరేషన్. వెయిట్ తక్కువ ఉండడం వల్ల పవర్ టు వెయిట్ రేషియో పెరుగుతుంది. 0 to 60 కిలోమీటర్స్ ఇందాక చెప్పినట్టు 5.9 సెకండ్స్లో రీచ్ అవుతుంది. అదే మనం సిటీలో చేసే మ్యాక్సిమం స్పీడ్ 60-70లోనే ఉంటాం కాబట్టి ఆ యాక్సలరేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది ఓవర్టేక్ చేసినప్పుడు కానీ, ట్రాఫిక్ ఫిల్టర్ చేసినప్పుడు కానీ. నెక్స్ట్, కనెక్టివిటీ ఫీచర్స్. ఈ వేరియంట్లో కనెక్టివిటీ రాదు, బట్ టాప్ వేరియంట్లో మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వస్తుంది. అందులో నుంచి వాయిస్ అసిస్ట్, కాల్ మేనేజ్మెంట్, నావిగేషన్, నోటిఫికేషన్స్, వెదర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు. అదే కాకుండా 5-inch TFT డిస్ప్లే వస్తుంది. ఈ సెగ్మెంట్లో ఈ బైక్ తప్ప ఏ బైక్కి TFT డిస్ప్లే రాదు. మీకు టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉండి కనెక్టెడ్ ఫీచర్స్ కావాలనుకుంటే ఇది ఒకటే ఆప్షన్ ఈ సెగ్మెంట్లో. ఎక్స్ట్రీమ్ 125R అండ్ N125లో ఈ ఫీచర్స్ లేవు. ఇవి అడ్వాంటేజెస్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇది బ్రేకింగ్. ABS యాజ్ అన్ ఆప్షన్ అయినా ఇవ్వాల్సింది. ఇందాక చెప్పినట్టు సేఫ్టీలో కాంప్రమైజ్ అవ్వకూడదు కాబట్టి. ఎవరైతే ఈ మనీ కంటే సేఫ్టీ ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకు ఒక ఆప్షన్ అయినా ఉండేది. నెక్స్ట్, ఇంజిన్ కిల్ స్విచ్ కూడా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. మనం మాన్యువల్గా బైక్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి కీతో. ఈ ఈకో పవర్ బటన్ని డెఫినెట్గా చాలామంది కిల్ స్విచ్ అని కన్ఫ్యూజ్ అయిపోతారు, నేను కూడా అయ్యాను. సో దీన్ని వేరే దగ్గర ప్లేస్ చేసి ఇక్కడ కిల్ స్విచ్ ఇచ్చుంటే బాగుండేది. ఈ రెండే నెగిటివ్గా అనిపించాయి నాకు. రిమైనింగ్ బైక్ అంతా చాలా బాగుంది. మీకు ఒక స్పోర్టీ కమ్యూటర్ కావాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ ఈ సెగ్మెంట్లో. ఇందాక నేను చెప్పిన పాజిటివ్స్ అన్నీ మీ సిటీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ని బెటర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ బైక్ తీసుకునే ముందు ఈ బైక్ అనే కాదు, ఈ సెగ్మెంట్లో ఏ బైక్ తీసుకున్నా సరే ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, ఇవి ఓన్లీ సిటీ పర్పస్ కోసం మాత్రమే. కమ్యూటర్స్ లానే వీటిని చూడాలి, జస్ట్ స్పోర్టీ కమ్యూటర్స్ అంతే. టూరింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే క్రూజింగ్ స్పీడ్స్ ఎక్కువ ఉండవు, బ్రేకింగ్ పవర్ కూడా. మీరు ఎక్కువ హైవే క్రూజింగ్ కానీ టూరింగ్ కానీ చేద్దాం అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా మనీ పెట్టి 150-160 సెగ్మెంట్ బైక్స్ తీసుకోవడం బెటర్. ఆ బైక్స్లో ఇంత మైలేజ్ రాకపోవచ్చు, కానీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఏ పర్పస్ కోసం బైక్ తీసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా నా వెర్డిక్ట్ ఏంటంటే, ఈ సెగ్మెంట్లో అంటే ప్రీమియం కమ్యూటర్ సెగ్మెంట్లో మనకి ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఒకటి టీవీఎస్ రైడర్ 125, రెండు హీరో ఎక్స్ట్రీమ్ 125. N125 రీసెంట్గా లాంచ్ అయింది, కానీ ఆ బైక్ కంటే ఈ 2 బైక్స్ బెటర్ అని నా ఫీలింగ్. డ్యూక్ 125 గురించి ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే అది చాలా ఓవర్ ప్రైస్డ్ ఈ బైక్స్తో కంపేర్ చేసుకుంటే. వాల్యూ ఫర్ మనీ అయితే అస్సలు కాదు. సో దాన్ని ఈక్వేషన్ నుంచి బయటకు తీసేద్దాం. సో రైడర్ అండ్ ఎక్స్ట్రీమ్ని కంపేర్ చేస్తే ఫస్ట్ లుక్స్ అనేవి సబ్జెక్టివ్, మీకు ఏ లుక్స్ నచ్చుతాయి అనేది మీ పర్సనల్ చాయిస్ అది. నెక్స్ట్ సేఫ్టీ చూసుకుంటే అందులో మనకి ABS వస్తుంది ఆప్షన్, సో సేఫ్టీలో అది కొంచెం బెటర్. కనెక్టెడ్ ఫీచర్స్ చూసుకుంటే రైడర్లో ఎక్కువ వస్తాయి, ఇక్కడ మనకి TFT స్క్రీన్ కూడా ఆప్షనల్ ఉంది. ఆ బైక్ అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, ఈ బైక్ అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. నేను ఎక్స్ట్రీమ్ 125 వారిని ఇంకా రైడ్ చేయలేదు, అది రైడ్ చేసినప్పుడు నా ఒపీనియన్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ రావాలంటే ఈ 2 బైక్ని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ రైడ్ చేయండి, మీకే అర్థమవుతుంది ఏ బైక్ మీకు సెట్ అవుతుందో. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. రైడర్ 125 గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.